రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా సీకేపల్లి పిఎస్ కు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి వెళ్లారు. హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిన ఘటనలో విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలువురిని విచారించారు పోలీసులు. ఈ కేసులో తోపుతుర్తి స్టేట్మెంట్ కీలకం కానుంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. ఫోన్ లో మా ప్రతినిధి రామాంజనేయులు ఉన్నారు. రామాంజనేయులు, అప్డేట్స్ ఏంటి? ఇవాళ సీకేపల్లి పోలీస్ స్టేషన్ కి మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఇవాళ హాజరయ్యారు. పాపిరెడ్డిపల్లి హెలికాప్టర్ కి సంబంధించి ఆయన ప్రకాష్ రెడ్డి మీద కేసులు నమోదైనాయి. అయితే ఇది వరకు ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే 41 నోటీసు ఇచ్చి విచారణ జరిపించాలని చెప్పేసి హైకోర్టు పోలీసులకి డైరెక్షన్ ఇవ్వడంతో నిన్ననే ఆయన పోలీస్ స్టేషన్ కి హాజరు కావాల్సి ఉంది. అయితే నిన్న జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ సీకేపల్లి పోలీస్ స్టేషన్ కి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. సిఐ శ్రీధర్ ఆయన ప్రస్తుతం విచారిస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ ను దీన్ని రికార్డ్ చేస్తున్నారు. అయితే ఎందుకు ఆ రోజు ఆ రకంగా హెలీప్యాడ్ వద్దకి జనంని తోసుకొని రావాల్సి వచ్చింది అని చెప్పి ప్రధానంగా ఈయన మీద కేసు నమోదైంది. అందుకు కారకుడుగా ప్రకాష్ రెడ్డిని చూపిస్తూ కేసు నమోదు చేశారు. ఇప్పటికే పైలట్ కో పైలట్ కూడా దీని మీద ఇదే సంబంధించి విచారించారు. అయితే వాళ్ళ స్టేట్మెంట్లను కూడా రికార్డు చేసిన నేపథ్యంలో ఫైనల్ గా ఈ ప్రకాష్ రెడ్డి స్టేట్మెంట్ కూడా చాలా కీలకం కానుంది. మరి ఈ విషయంలో పోలీసుల మీద అనేక ఆరోపణలు వచ్చాయి. పోలీసులు భద్రతా విషయంలో మాజీ ముఖ్యమంత్రికి భద్రతా విషయంలో వైఫల్యం చెందారు అని చెప్పేసి వైసీపీ నేతలు పోలీసులని టార్గెట్ గా చేసుకొని ఆఖరుకు హత్య ప్రయత్నానికి కూడా ప్రయత్నం చేశారని చెప్పేసి పోలీసుల మీద అభియోగము పొందారు. అదే ఈ నేపథ్యంలోనే ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ లో విచారణలో ఉన్నారు. అయితే విచారణ తర్వాత పోలీసులు ఆయనని ఏమి క్వశ్చన్స్ అడిగారు, మరి ఈయన ఏం సమాధానం చెప్పారు అనేది ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన స్టేట్మెంట్ మీడియా ముందు చెప్పబోతున్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ.